ఆ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని 15 ఏళ్ల క్రితం ప్రారంభించారు. ఇప్పటికీ పూర్తి కాలేదు. ముచ్చటగా 3 ప్రభుత్వాలు మారినా వంతెన మాత్రం పూర్తి కాలేదు. గుంటూరు జిల్లా నందివెలుగు రోడ్డు మార్గంలో నిర్మిస్తున్న ఈ ఫ్లైఓవర్ పై స్పెషల్ ఫోకస్ ఇది. గుంటూరు నుంచి తెనాలి వెళ్లే దారిలో నందివెలుగు దగ్గర నిర్మిస్తున్న ఈ ఫ్లైఓవర్ 15 ఏళ్ల క్రితం మంజూరైంది. కానీ అనేక అవాంతరాల నడుమ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. దీంతో ఆ మార్గంలో వాహనదారులతో పాటు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. గుంటూరు బస్టాండ్ నుంచి ప్రారంభమవుతున్న ఈ రోడ్డు మార్గం గుండా రైల్వే లైన్ వెళ్తోంది. తరచుగా గేట్ పడ్డంతో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తేవి. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఈ ఫ్లైఓవర్ నిర్మించాలని నిర్ణయించారు. 70 కోట్ల వ్యయంతో అనుమతులు కూడా వచ్చేశాయి. అయితే రాష్ట్ర విభజన జరగడంతో ఫ్లైఓవర్ పనులు ప్రారంభం కాలేదు. రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వ కాలంలో ఈ బ్రిడ్జి పనులు మొదలయ్యాయి. 2 ఏళ్ల పాటు అడపాదడపా పనులు చేపట్టారు. బ్రిడ్జికి ఇరువైపులా పిల్లర్స్ నిర్మించారు. ఈలోపు 2019లో ఎన్నికలొచ్చాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో కరోనా రావడంతో పనులు నిలిచిపోయాయి. కరోనా తర్వాత ప్రజలు ఆందోళనకి దిగడంతో వంతెన అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఏడాది పాటు సాగిన రోడ్డు పనులు కొంతమేర పూర్తి చేశారు. ఆ తర్వాత ఏళ్లు గడుస్తున్నా ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి కాలేదు. ఈలోపు సింగిల్ ట్రాక్ గా ఉన్న రైల్వే ట్రాక్ డబుల్ ట్రాక్ గా మారింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో ఈ పెండింగ్ వంతెన నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా కేంద్రమే ఇచ్చేలా పెమ్మసాని ఒప్పించారు. 30 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. పనులు కూడా ప్రారంభం కావడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఈ బ్రిడ్జి మొదలుపెట్టిన తర్వాత పనులు వేగవంతంగా నడుస్తున్నాయి. దీనివల్ల ఇబ్బంది ఉన్నా కానీ ప్రస్తుతానికి ఫ్యూచర్లో బాగుంటుందని అనుకుంటున్నాం. అట్లాగే ఈ సందులో ఇటు సైడు ఈ రోడ్లు ఉండయి, ఇవి కూడా కొద్దిగా బాగు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. మధ్యలో ఆగిపోయినప్పుడు ఇటు బళ్ళు వెళ్ళాలన్నా రావాలన్నా రాకపోకలకి ఇబ్బందిగా ఉండేది. వర్షం వస్తే నీళ్ళన్నీ బ్లాక్ అయిపోయి అంత బురదగా ఇదిగా ఉండేది. ఇప్పుడు ఇది మొదలుపెట్టిన తర్వాత పనులు బాగా సాగుతున్న తలకి కొద్దిగా ఇబ్బంది అయినా తర్వాత ఫ్యూచర్లో బాగుంటుందని అనుకుంటున్నాం. 2015లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు నందివెలుగు బ్రిడ్జిని 2016-17 మధ్యలో బిగిన్ చేయడం జరిగింది. ఆ రోజున ఎంతో నందివెలుగు నుంచి గుంటూరు కానీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కానీ గుంటూరు సిటీకి రావాలంటే ఎంతో ఇబ్బంది పడ్డ ప్రజలు ఆ రోజున ఎంతో సంతోషించి ఎంతో ఇదయ్యారు. ఈ రోజున మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెమ్మసాని చంద్రశేఖర్ గారు మరియు లోకల్ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ గారు దాని మీద పట్టుదలతో నిధులు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆ ప్రాజెక్ట్ని మళ్ళా పట్టాల మీదకి ఎక్కించారు. నందివెలుగు ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేసి త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామంటున్నారు స్థానిక ఎమ్మెల్యే. 2017లో మొదలైనటువంటి బ్రిడ్జ్ మధ్యలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఒక ఇటుకరాయి కూడా పేర్చడానికి కుదరలేదు. పూర్తిగా అసంపూర్తిగా పెట్టినటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం దానికి కావాల్సినటువంటి నిధులన్నీ కూడా రైల్వే శాఖ నుంచి సేకరించి వాటి ద్వారా పనులన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతూ ఉంది. ఎప్పుడో నిర్మాణం పూర్తి కావాల్సిన వంతెనిది అనేక అవాంతరాల్ని దాటింది. నిర్మాణం పనులు జోరుగా సాగుతున్నాయి. వచ్చే ఏడాదిలో ప్రజలకి అందుబాటులోకి రానుంది. చూడాలి మరి ఈసారైనా వంతెన పనులు నిర్విఘ్నంగా సాగి పూర్తి కావాలని ఆశిద్దాం.